నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు. ఎవరు అవమానించారో చెప్పలా, ఏమన్నారో చెప్పలా. అయినా ఒక ఆడదాన్ని భార్యను చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కిచ్చేసావు. నీకు సిగ్గు శరం లేదు. నీకు 4 ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్ళని చూడో, భార్యని చూడో, కోళ్ళని చూడో, కూతురని చూడో. నువ్వు ఒక నికృష్టపు వెధవే. దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు. అయితే ఇది నీ సిద్ధాంతం. నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి సిగ్గు లేకుండా. అంటే భార్యనందుకేమో నువ్వు రావు, తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు. నీకొక విధానం, నీ కొడుకు ఒక విధానం. నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, తల్లిని అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు, ఆయనకేం సంబంధం లేదు. రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు. వచ్చి ఈరోజు ఏం చేస్తాడు? నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు, నువ్వు రాకపోయినా. నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు. నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం, నీ పార్టీకి ఒక విధానం. మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టనని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శపథానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా 43 మంది శాసనసభ్యులు, అదేవిధంగా మాకున్నటువంటి 7-8 మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టాల. మా జగన్మోహన్ రెడ్డి గారికైనా, మా పార్టీకైనా, మాకైనా ఒకే సిద్ధాంతం. నాయకుడు వెనకాల నడుస్తాం. నాయకుడు ఏది చెప్తే, నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవటం. నీకు సిగ్గు లేదు. నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు, నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు. నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు, నీ కొడుకు కూడా నమ్మలేదు. కాబట్టి నువ్వు దొంగవి 420 కాబట్టి వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్తి కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు. నిన్న లోకేష్ అంటాడు బాబాయిని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడని చెప్పి. నువ్వు సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తాడు. జగన్ రెడ్డి నీ అంతు తేలుస్తా, నా బొచ్చు చేయాలి జగన్ రెడ్డి. నువ్వు నీ అంత చవట వెధవ పప్పుగాడి రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? నీ అంత పనికిమాలిన సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? నువ్వు పనికిమాలిన వెధవ కాబట్టి, పప్పుగాడి కాబట్టి నువ్వు తిని కూర్చుంటావు, దద్దమ్మలాగా ఉంటావు తప్పి దేనికి పనికి రావని. ఆ చంద్రబాబు నాయుడు నిన్న అన్ని లక్షల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి ఇంకో పుత్రుడిని దగ్గరికి చేర్చుకుని ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట, అన్ని పార్టీలని కలిపేస్తాడంట పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారాలు పెట్టాడు. పెట్టి ఓటు చీలకూడదు, అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, ఆయన పళ్ళకే జనసైనికులు మోయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. దీనికి ఒక కారణం చెప్పాడు. ఎందుకురా బాబా ఆడి పళ్ళకి నువ్వు మోయటం అంటే, జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రువు అంట. ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇలా వర్గశత్రువులు అంట. మీరు ఎవరు నిన్నాడు మీడియా వాళ్ళు, మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలామంది మా పనికిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు, మా పనికిమాలిన పప్పుగాడు లోకేష్, మా పనికిమాలిన రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు, వీళ్ళంతా పనికిమాలిన వెధవలో, వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని. ఆ పోటుగాడు దిగాడు, ఉదయించాడని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట. మేము వర్గశత్రువులు, మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు, జన సైనికులందరూ రెడీగా ఉండండి, మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకుని మోసి పల్లకే మోసి మనం అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నాము, మనం అడుక్కు తిన్నా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు.
భయ కొంచెం తప్పుకో భయ నువ్వు భయ పక్కనుండు. ప్రసాద్ గారు రికార్డ్ చేస్తారు. ఓకేనా? భయ కొంచెం తప్పుకో భయ నువ్వు భయ పక్కనుండు. ప్రసాద్ గారు రికార్డ్ చేస్తారు. ఓకేనా?